మా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభం వందనండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను అని వాగ్దానం చేయి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసిన స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయడం వెంటనే షాడస్పుస్తున్నాను. చూడండి అక్కడ అవునండి. ఈరోజు పునరుద్ధాన దినం, దేవుడు తిరిగి లేచిన రోజు, ఈస్టర్ పండుగ అనమాట. ఎంతో సంతోషంతో ఉన్న దినం అనమాట ఈరోజు. ఇదే రాత్రి మరి నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు మరి ప్రతి సంవత్సరం కూడా అలాగే చూపిస్తారన్నమాట. ఏమనంటే ప్రభు వారి సమాధిలోంచి లేచి తిరిగి బయటికి వస్తున్న బండ కదిలించబడతాము, మరి ఆయన తిరిగి బయటికి రావటం అంతా కూడా నాకు మరి చూపిస్తారండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా అలా చూపిస్తారు. ఈస్టర్ రోజున అలాగే రాత్రి కూడా చేయించారనమాట. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అది దర్శనం అనమాట. దేవుడు సమాధిలో నుంచి రాయి తొలగించడం, మరి తెల్ల బట్టలు వేసుకుని బయటికి రావడం అంతా కూడా నాకు చూపించారండి. నేను కళ్ళారా దేవుని చూశాను అనమాట. అయితే ప్రభు వారు గొప్ప దేవుడు అనమాట. ఆయన నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంలో ఉన్న దేవుడు మన దేవుడు అనమాట. భయపడద్దు అన్నారు. నేను తోడైన అంటున్నారన్నమాట. అయితే ఇక్కడ మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే మరి ప్రభు దూత మరి పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంటాడనమాట. అప్పుడు మహాభూకంపం కలుగుతుందన్నమాట. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉంటుందన్నమాట. అతని వస్త్రం ఏమంత తెల్లగా ఉంటుందన్నమాట. అతనికి భయపడటం వలన కావాలి వారి వనికి చచ్చిన వారి వల్లే ఉంటారన్నమాట. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారా అని నాకు తెలియను. మరి ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నారు. రండి, ప్రభు పండుకొని స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గల్లీలోనికి మీకు ముందుగా వెళ్ళొచ్చున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్తున్నా నేను అంటారనమాట. దేవదూత మనం కూడా మన దేవుడు సజీవుడని, చనిపోయి 3వ రోజున తిరిగి లేచారని, మన కోసం ఆయన ప్రాణం అంతా అర్పించారని, కలవరిలో ఆఖరి రక్తం అంతా కాచి ప్రాణం అంతా పెట్టి తిరిగి లేచాడని మనం అందరికీ ప్రకటించాలన్నమాట. అదే నన్ను చెప్పన్నారండి. వాటిని కన్నవాటిని జరిగిన వెళ్ళినట్టు చెప్పన్నారన్నమాట. మరి రాత్రి మరి సమాధి నుంచి బయటికి రావడం అంతా కూడా రాయి పొరలించడం, బయటికి రావడం, తెల్ల బట్టలు వేసుకుని అంతా నాకు చూపించారనమాట. అందుకే చూసి విన్న వాటిని కన్నవాటిని నీటిని చెప్పన్నారు కాబట్టి నేను చెబుతున్నానండి. అప్పుడు ఇక్కడ మరి మనం అందరూ ప్రకటించాలన్నమాట. ఆయన తిరిగి లేచిన దేవుడని, సజీవుడని, ఆయన మరణాన్ని జయించిన దేవుడని, ఇంకా మన ఆరోగ్యాలను కూడా మనం తీసేసే దేవుడని మనం అందరూ ప్రకటించాలన్నమాట. ఆయన పొందిన దెబ్బతో మనం స్వస్థత దేవుడిని మనం ప్రకటించాలన్నమాట. వారి భయంతోనూ మహాదానంతోనూ సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము మరి తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్తారనమాట. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లీలకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని తెలపమంటారనమాట. దేవుడు ఆ దినాల్లో మరి అందరికీ శిష్యులందరికీ కనిపించారన్నమాట. తిరిగి లేచినాక ఇప్పుడు ఈ దినాల్లో కూడా మనం నిజంగా మొరపెడితే మనకి సమీపంలో ఉండి మనకి కనిపించే దేవుడు మన దేవుడు అనమాట. మాట్లాడే దేవుడు సజీవుడు అనమాట. మనం ఏదైతే అది ఇచ్చేదేవుడు అనమాట. భయపడుతున్నారు. నేనైతే మరి 40 రోజున పోయిన సంవత్సరం అయితే గత 4 సంవత్సరాల క్రితం అయితే పేరు పెట్టి పిలిచి ఇంద్ర 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 అని నేను నీతో భయపడుతాను. పెద్ద పెద్ద ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారనమాట. మరి మొన్న 40 రోజుల మట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. 45 రోజుల మట్టి కూడా మరి మొన్న రాత్రి మరి నిత్యం నువ్వు దుర్దర్శన మర్చిదవు, దాటిపోయిన వారు నీటిని జ్ఞాపకం చేసుకుంటామని చెప్పేసి ఆ బైబిల్ తీసి మరి ఆ వాగ్దానం మరి కింద అండర్లైన్ ఇట్లా చేశారనమాట. చేసి చూపించారండి. ఆ వాగ్దానం ఇచ్చారన్నమాట. 45 రోజులు మరి రాత్రి అయితే మరి రాయి పొరలించడం, సమాధిలో నుంచి దేవుడు బయట రావడం అంతా కూడా మరి కళ్ళ కట్టినట్టు ఆయన దర్శనం ఇచ్చారన్నమాట, చూపించారన్నమాట. నేను మరి ప్రార్థన చేస్తూ ఉండగానే మరి చూపించారన్నమాట దర్శనం అనమాట. భయపడుతూ అంటున్నారు అన్నమాట. పేరు పెట్టి నేను పిలిచాను సొత్త అన్నారు. ఇంకా ఎవరినే నేను నీ దేవుడని అంటున్నారు. పరిశుద్ధ దేవుడని నేనే నేను రక్షించవాడిని అన్నారు. నీ ప్రాణ రక్షణ క్రయంగా తీర్చు, నీకు వదిలి కూర్చొని సేవ ఇచ్చాను అంటున్నారు అన్నమాట. ఆయన మహిమ నిమిత్తం ఆయన సృజించిన వారిని మరి నానామం పెట్టబడిన వారందరినీ తెప్పిస్తానంటున్నారు. నేనే కలుగజేసిన వాడిని, బట్టి ఎప్పుడు ఇచ్చిన వాడిని, రక్షించవాడిని, కాపాడవాడిని, మిమ్మల్ని భయపడద్దు అంటున్నారు. మీరు నన్ను తెలుసుకుని నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేర్పరచుకుని నా సేవడు నాకు సాక్షులు అంటున్నారన్నమాట. నేనే యెహోవాను, నేను తప్ప మరొక రక్షకుడు లేడు అంటున్నారన్నమాట. ప్రకటించేవాడిని నేనే, రక్షించేవాడిని నేనే అంటున్నారు. దాన్ని గ్రహింప చేసేవాడిని కూడా నేనే అంటున్నారు. నేనే దేవుడు
దేవుడను, మీరే నా సాక్షులు, ఇదే యెహోవాకు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాను, భయపడుతూ అంటున్నారు. ఇంకా ఇదిగో నేను మేమంతటి మీద నిత్యానందం ఉంటుంది అనమాట. పగలండక నీడగాను గాలి వానకు ఆశ్రయముగాను పర్ణశాల ఒకటి ఉంటుంది అంటున్నారు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశం నాకు నిబంధనలు ఎదుకు తిరుగులు నీకు నేను తోడై ఉంటానని యాకోబుతో చెప్పినట్లు మనకు కూడా చెరలో ఉన్న మన దూరంలో ఉన్న మా ప్రియులైనటువంటి వారిని తిరిగి రప్పిస్తానంటున్నారు. మనం ఏదోటి తేదీ మనం ఇవన్నీ కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టుకుని ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం కదా. దూరం ఉన్న బిడ్డలను మన దగ్గర రమ్మని, అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచమని మనం అడుగుతున్నాము. ప్రేయర్ రిక్వెస్ట్ అంతా పెట్టుకుని అవన్నీ కూడా నేను చేస్తాను. ఎందుకంటే నువ్వు నా దృష్టి ప్రియుడమైన గరుడవైతే నీకు జన్మ కీర్తన నీ ప్రాణ మనిషి కీర్తన నేను ప్రేమిస్తున్నాను, ఎందుకని నేను తప్పిస్తాను, నువ్వు నా నామం ఎరిగిన కాబట్టి నేను గణపరుస్తాను అంటున్నారన్నమాట. దీర్ఘాయుతో నేను తృప్తిపరుచిన రక్షణ చేపిస్తానని దినం మాట్లాడండి. దీని వాగ్దానం అందరూ జీతం అనుకోకుండా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. అవును సరస్వతి మందిర ఘనమైన మనకి వెళ్ళదు శుద్ధి తండ్రి ఎంతమంది ప్రపంచం ప్రతిజ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి అవసరం తెచ్చింది నాకు తెచ్చింది కొరకు తెచ్చింది వీళ్ళ మంచి రెక్కడి దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి. ఆదివాసుల వరకు ఆర్థిక సాయం తెచ్చేయండి. అనారోగ్యం స్వస్పర్శండి వేతనంతో వదచుకుని వారు లేదండి రక్షణ తెచ్చేయండి. మీ త్వరాన్ని మీరు విషయాన్ని మీద చదువుకుంటే చెప్పమని ఎతపడి నుండి బాగా తెచ్చామని మా ప్రభు పేరేశ్వరుని ఇష్టపరిస్తామని నావున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.